హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో మంచి ఉప్మా చేస్తున్నాము. ఉప్మాకి కావాల్సినవి క్యారెట్ తురుముకున్నాను నేను మంచిగా, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్న చిన్న అల్లం ముక్కలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు. చూసారు కదండి, మంచిగా మనకి ఇప్పుడు జీడిపప్పు ఉప్మా, గుమ్మగుమ్మలాడే ఉప్మా తయారు చేసుకుందాము. చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా. ఇవి కట్ చేసి ఇలా పెట్టుకుంటేనే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. గిన్నెలో ఆయిల్ వేడి చేసుకోవాలి. పోపు గింజలు, చిన్న చిన్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, వేస్తాను. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు కలిపి పెట్టుకున్నాను. ఓకే అండి, వాటర్ పోస్తున్నా. ఇప్పుడు సాల్ట్ తగినంత, కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తున్నా. టమాటా ముక్కలు, క్యారెట్ నేను తాలింపులో వేయను, ఎందుకంటే తాలింపులో వేయడం వల్ల కొంచెం క్యారెట్ మనకి ఏమి అంత టేస్ట్ అనేది. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం మగ్గేటప్పుడు వేయడం వల్ల క్యారెట్ చూస్తానికి అందంగా కనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది కొంచెం. ఓకే, ఇప్పుడు బాగా మరగనిద్దాము మూత పెట్టేసుకొని. ఓకే అండి, మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మంచిగా ఈ మరిగే దాంట్లో మనము ఉప్మా రవ్వ పోసుకుందాము. ఓకే అండి, మంచిగా ఇది గడ్డ కట్టకుండా కొంచెం నిదానంగానే పోసుకుంటూ కలబెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే తెలియక సడన్గా పోయడం వల్ల మొత్తం గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఉప్మా అనేది. వాటర్ అయితే కొంచెం ఎక్కువే ఉండాలి, అప్పుడు ఏంటంటే ఇది అనేది మంచిగా జోరుగా మంచిగా ఉడుకుద్ది. ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. మనం గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకున్నాం కదా. ఓకే అండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకొని కలబెట్టుకొని పక్కగా పెట్టుకోవడం వల్ల ఆ ఆయిల్ మొత్తం మంచిగా కలిగినట్టుగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మంచిగా ఉడికింది కదా. గ్యాస్ మనం సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే ఇది మంచిగా ఉడుకుద్ది. చూడండి, గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అయిపోయింది. వైట్ ఉప్మా, మంచి క్యారెట్ అన్నీ చూస్తానికి అందంగా కనిపిస్తున్నాయి. జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, వెమ్మటే వేడివేడికి కూడా తినేయొద్దు. కొంచెం ఒక 2 నిమిషాలైనా మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి గ్యాస్ బంద్ చేసుకొని. అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్గా వస్తుంది. ఓకే అండి, గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అయిపోయింది. ఏం చేస్తారంటే చాలామంది ఈ ఉప్మాలో క్యారెట్ ముక్కలు తీసి పక్కన పెడతారు, అందుకే నేను తురిమి మంచిగా ఇలా వేసాను. కాలుతుందా చిన్న? టేస్ట్ ఎలా ఉంది చిన్న? బాగుందా? ఉప్పు సరిపోయిందా? ఓకే అండి, గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అయిపోయింది. టేస్టీగా చేశానట. ఓకే, అందరికీ చెప్పు చిన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చిన్న. ఓకే అండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని